భగవద్భక్తులారా, మీకందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. భగవద్గీతను వినడము, చదివేవాళ్ళు చదవడము, చదువు రాని వాళ్ళు వినడము అనేది ఒక కర్తవ్యంలాగా నిర్వహిస్తూ ఉండాలి ప్రతి మానవుడు. ఇప్పుడు మనము నిన్నటి వరకు 18వ అధ్యాయం పూర్తి చేసుకుని ఉండి 18వ అధ్యాయం యొక్క విశిష్టత, అధ్యాయాంత వ్యాఖ్య ఏమిటి అనేది చెప్పుకున్నాము. ఇప్పుడు 18వ అధ్యాయము పారాయణం చేయటం వలన ఫలితం ఏమిటి అనేది తెలుసుకుందాము. 18వ అధ్యాయం పారాయణం చేయటం ఫలితం ఏంటంటే, మేరు పర్వత శిఖరమున గల పూర్వము మేరు పర్వత శిఖరమున గల అమరావతి పట్టణమున అమరావతి పట్టణమున దేవేంద్రుడు ఒకప్పుడు శచీదేవితో సుఖాసీనుడై ఉండగా తేజోరాశేగు ఒకానొక పరమపురుషుని విష్ణుదూతలు అతడికి తీసుకుని వచ్చిరి. అతని దివ్య తేజస్సు చూడలేక దేవేంద్రుడు సింహాసనము నుండి నేల కూలగా దేవతలు ఆ నూతన పురుషుని దేవేంద్రుని సింహాసనంపై కూర్చుండబెట్టి పట్టము గట్టిరి. మరియు మంగళవాద్యములను గీతములను పాడతొడగిరి. ఈ చిత్రమును చూసి పాత దేవేంద్రుడు విస్మయము చెంది యజ్ఞ యాగాదులు కానీ, దాన ధర్మాలు కానీ, పుణ్యక్షేత్ర సందర్శనములు మున్నగు పుణ్యకార్యాలేవి ఆచరింపని ఈతనికి ఇట్టి మహోన్నత దశ ఎలా సంభవించినది అని ఆయనకు సందేహం వచ్చినది. ఆ సందేహము తీర్చుకొనుటకు వెంటనే విష్ణులోకమునకేగి విష్ణు దగ్గరకు, విష్ణువు దేవాది దేవుడు భగవంతుడైన విష్ణువు వద్దకు వెళ్ళి ఇంద్రాధిపత్యము అతనికి ఎట్లు లభించినని విష్ణు భగవంతుని ప్రశ్నించాడు. అంతటా శ్రీహరి అతడు నిత్యము భగవద్గీత 18వ అధ్యాయమందలి 5 శ్లోకములను భక్తితో పఠించుచుండెను. దానిచే అతని కట్టి మహాత్యము వచ్చినని చెప్పెను. ఇది పురాణ భావన. ఆధ్యాత్మికంగా ఇంద్రుడన మనస్సు, విష్ణుదూతలన పంచజ్ఞానేంద్రియాలు. ఈ పంచజ్ఞానేంద్రియాలకు భగవద్గీత పారాయణ ఫలమైన తత్వజ్ఞాన వెలుగులు ఎప్పుడు సంప్రాప్తమయ్యాయో అప్పుడు మనస్సుకు గతంలో ఉన్న అజ్ఞాన మాలిన్యం తొలగిపోయి దేవేంద్రుడు నేలపై పడిపోవడం, అజ్ఞాన మాలిన్యం తొలగిపోయి జ్ఞాన చైతన్య స్వరూపుడను నేనే అను ఆత్మభావనను పొందడమే దీనికి ఆధ్యాత్మిక భావన. నూతన జ్ఞానతేజో రాశిని దేవేంద్రుడిగా స్థాపన చేయడమని అర్థం చేసుకోవాలి. ఇక్కడ శ్లోకం ఏమిటంటే, కింది శ్లోకము గమనిద్దాము. జప తెష్టాదశాధ్యాయే గీతానాం శ్లోక పంచకం య పుణ్యేన చ సంప్రాప్తుం తవ సామ్రాజ్యముత్తమం అనేది శ్లోకము. ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటే, శ్రీహరి వాక్యములను విని పదవీచ్యుతుడైన దేవేంద్రుడు వెంటనే బ్రాహ్మణ వేషమును దాల్చి గోదావరి నదీ తీరమునకేగి అక్కడ భగవద్గీత 18వ అధ్యాయమును నిత్యము పారాయణ చేసే ఒకానొక ఉత్తమునకు సపర్యలు గావించి అతని నుండి భగవద్గీత 18వ అధ్యాయమును నేర్చుకుని తత్వజ్ఞాన ప్రాప్తి అనంతరం ఇంద్రాది పదవులు కూడా అల్పంగా భావించి తుదకు అంటే చివరకు అత్యున్నత పదమైన విశ్వవ్యాప్తమైన అనంతతత్వ సాయుధ్యమును పొందెను. అనంతతత్వం అంటే విష్ణువు, విష్ణుతత్వము, విష్ణువు యొక్క
విష్ణుతత్వం యొక్క సాయుధ్యమును పొందెను. కాబట్టి భగవద్గీత 18వ అధ్యాయము పారాయణము చేయుటచే మనుషులకు మానవులకు సర్వ యజ్ఞఫలము, సర్వ పుణ్యక్షేత్ర పుణ్యతీర్థ ఫలము, మోక్షము లభించును అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఈ ప్రకారంగా భగవద్గీత అధ్యయనం చేయడం వల్ల భగవద్గీత అధ్యయన మహాత్మ్యమును పూర్వము భగవంతుడి విష్ణువు లక్ష్మీదేవికి చెప్పగా దానిని శివుడు పార్వతీదేవికి కూడా ఉపదేశించెను. ఇంతటితోటి పారాయణ ఫలము ముగిసినది. ఈ భగవద్గీత 18వ అధ్యాయం యొక్క పారాయణ ఫలం సంక్షిప్తంగా ఏమిటంటే సర్వ పుణ్యఫలం లభిస్తుంది. భగవద్గీత 18వ అధ్యాయము పారాయణం చేయుట వలన మోక్షరూప సద్గతి కలుగుతుంది అనేది మనం గ్రహించాలి. ఇప్పుడు మనము భగవద్గీత మహాత్మ్యమును గురించి చెప్పుకుందాము. ఇంతటితోటి మనకి భగవద్గీత 18 అధ్యాయాలు ముగిసినవి. 18 అధ్యాయాలు ఒక్కొక్క అధ్యాయంలో ఎన్ని శ్లోకాలు ఉంటాయి ఏమిటి అనేది మనం ఒకసారి మరలా గుర్తు చేసుకుందాము. 18 అధ్యాయములు భగవద్గీతలో ఉంటాయి అనేది మనకు తెలిసినది. ఇప్పుడు ఒక్కొక్క అధ్యాయంలో ఎన్ని శ్లోకాలు ఉంటాయి, అధ్యాయం పేరేమిటి అనే దాని గురించి చెప్పుకుందాము. ఇప్పుడు జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీరామ. ఇప్పుడు భగవద్గీతలో మొదటి అధ్యాయము అర్జున విషాద యోగము. ఈ అధ్యాయములో 46 శ్లోకాలు ఉంటాయి. రెండవ అధ్యాయము సాంఖ్యయోగము. ఈ సాంఖ్యయోగము అనేటువంటి అధ్యాయములో 72 శ్లోకాలు ఉంటాయి. మూడవ అధ్యాయము కర్మయోగము. ఈ అధ్యాయములో 43 శ్లోకాలు ఉంటాయి. నాలుగవ అధ్యాయము జ్ఞానయోగము. ఈ అధ్యాయములో 42 శ్లోకాలు ఉంటాయి. ఐదవ అధ్యాయము కర్మ సన్యాస యోగము. ఈ అధ్యాయములో 29 శ్లోకాలు ఉంటాయి. ఆరో అధ్యాయము ధ్యాన యోగము. ఈ అధ్యాయములో 47 శ్లోకాలు ఉంటాయి. ఈ ధ్యాన యోగముని ఆత్మ సంయమ యోగము అని కూడా అంటారు. జై శ్రీరామ్. ఏడవ అధ్యాయము విజ్ఞాన యోగము. ఈ అధ్యాయాన్ని జ్ఞాన విజ్ఞాన యోగము అని కూడా అంటారు. తరువాత ఎనిమిదవ అధ్యాయము అక్షర పరబ్రహ్మ యోగము. ఈ అధ్యాయములో 28 శ్లోకాలు ఉంటాయి. 9వ అధ్యాయము రాజవిద్య రాజగుహ్య యోగము. ఈ అధ్యాయములో 34 శ్లోకాలు ఉంటాయి. 10వ అధ్యాయము విభూతి యోగము, అంటే భగవంతుని యొక్క అనంత రూపాలు తెలియజేసేటువంటి అధ్యాయము. ఈ అధ్యాయములో 42 శ్లోకాలు ఉంటాయి. తరువాత 11వ అధ్యాయము. ఈ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము. భగవంతుని యొక్క విశ్వరూపము సందర్శించుట, భగవంతుని అర్జునుల వారు స్తుతించుట అనేది ఈ అధ్యాయంలో మనకి విశ్లేషణగా వివరించబడుతుంది. ఈ అధ్యాయంలో మొత్తము 55 శ్లోకాలు ఉంటాయి. తరువాత 12వ అధ్యాయము భక్తి యోగము. భక్తి యోగములో భగవంతుడు భక్తి అనే దానికి ప్రాముఖ్యత ఇచ్చి భక్తియుత సేవ చేయుట అనేది మానవుని కర్తవ్యం అనేది బోధిస్తాడు. ఈ అధ్యాయంలో 20 శ్లోకాలు ఉంటాయి. తరువాత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము. ఈ అధ్యాయములో క్షేత్రము అంటే ఏంటి, క్షేత్రజ్ఞుడు అంటే ఏంటి అనే దాని గురించి వివరిస్తారు. క్షేత్రము అంటే శరీరము, క్షేత్రజ్ఞుడు అంటే జీవుడు. వారి యొక్క విశిష్టత లక్షణాలు అవన్నీ కూడా వివరిస్తాడు. ఈ అధ్యాయంలో 35 శ్లోకాలు ఉంటాయి. తరువాత 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగము. గుణత్రయ విభాగ యోగము అంటే గుణాలు ఈ ప్రపంచంలో మానవుడు సర్వ జీవరాశులు కూడా 3 గుణాలతో నాటకం ఆడుతూ ఉంటాయి. నాటక రంగంలో అవి
ఈ నాటకం ఆడుతూ ఉంటాయి. ఆ గుణాలు ఏమిటంటే సత్వగుణము, రజోగుణము, తమో గుణము. ఈ సత్వగుణము, రజోగుణము, తమో గుణము యొక్క లక్షణాలు ఏమిటి, ఆ గుణాలు ఉన్నటువంటి మానవులు ఏ ఏ గుణాలు ఉంటే ఏ విధంగా ఉంటారో అవన్నీ కూడా వివరించారు దేవాది దేవుడు. ఈ అధ్యాయంలో మొత్తము 27 శ్లోకాలు ఉంటాయి. తరువాత 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము. ఈ అధ్యాయంలో భగవంతుడైనటువంటి పురుషోత్తముని ఏ విధంగా ప్రాప్తింపు చేసుకోవాలో వివరంగా వివరించారు. ఈ అధ్యాయంలో 20 శ్లోకాలు ఉంటాయి. తరువాత 16వ అధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగము. ఈ అధ్యాయములో దైవగుణాలు కలిగిన వారికి అసుర లక్షణాలు అంటే రాక్షస గుణం కలిగిన వారికి వారిని విభజించి వారికి ఏ ఏ లక్షణాలు ఉంటాయి, వారు ఏ విధంగా ఉండాలి, ఉంటే మోక్షమును ముక్తిని పొందుతారు అనేటువంటి వివరాలన్నిటినీ కూడా ఈ అధ్యాయంలో వివరించారు. ఈ అధ్యాయంలో మొత్తము 24 శ్లోకాలు ఉంటాయి. తరువాత 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము. శ్రద్ధ అంటే నమ్మకము, విశ్వాసము. శ్రద్ధను కూడా 3 రకాలుగా విభజించి ఆ 3 రకాల యొక్క లక్షణాలను వివరంగా మానవునికి అర్థమయ్యే విధంగా ఆచరించే విధంగా వివరించారు. ఈ అధ్యాయంలో మొత్తము 28 శ్లోకాలు ఉంటాయి. తరువాత చివరి అధ్యాయమైనటువంటి 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగము. ఈ అధ్యాయంలో భగవంతుడు మోక్షము ఏ విధంగా పొందాలి అనేది, భగవంతుడైనటువంటి తనను ఏ విధంగా తన ధామమును తను వసిస్తూ ఉన్నటువంటి దివ్య లోకమును ఏ విధంగా పొందాలి అనేది అన్ని వివరాలతో ఈ అధ్యాయంలో బోధించారు. ఈ అధ్యాయంలో మొత్తము 78 శ్లోకాలు ఉంటాయి. ఈ విధంగా భగవద్గీత మొత్తము ఈ అన్ని అధ్యాయాల శ్లోకాలను మనము కూడితే గణించితే మొత్తము 700 శ్లోకాలు ఉంటాయి. ఈ 700 శ్లోకాలను మనము భగవద్గీత మహాయజ్ఞము అనేటువంటి శీర్షికన మనము మొదటి అధ్యాయం నుండి ఇప్పుడు 18 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాము. తరువాత అధ్యాయాంత వ్యాఖ్య, 18వ అధ్యాయం యొక్క అధ్యాయాంత వ్యాఖ్య, తరువాత పారాయణ ఫలము గురించి తెలుసుకున్నాము. ఈ విధంగా భగవద్గీతను చదవడం కూడా ఒక యజ్ఞము లాంటిది. భగవద్గీత చెప్పేటువంటి వారి నుండి వినటం కూడా ఒక యజ్ఞము లాంటిది. ఈ విధంగా చదువు లేకపోతే వినడం అనేటువంటి యజ్ఞం చేయాలి, చదువు వచ్చి ఉంటే చదవటం అనేటువంటి యజ్ఞం చేయాలి. ఈ విధంగా భగవద్గీత గురించి మహాయజ్ఞము చేయడము అనేది పూర్తి అయినది. కావున ఇప్పుడు మనము భగవద్గీత యొక్క మహాత్మ్యము గురించి తెలుసుకుందాము. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. భగవద్గీత యొక్క మహాత్మ్యము ఏమిటంటే భగవంతుడు ఏమంటున్నారు ఇక్కడ, వారి సౌలభ్యమును బట్టి, అంటే మానవులు వారి సౌలభ్యము అంటే వారికి ఉండేటువంటి సమయమును బట్టి ప్రతిదినము భగవద్గీత యొక్క ఒక అధ్యాయమును కానీ లేక 18 అధ్యాయములు కానీ పారాయణము చేయుట మంచిది అని చెప్తున్నారు. పారాయణ పూర్తి అయిన పిదప వరాహ పురాణములో అంతర్గతము ఈ భగవద్గీత మహాత్మ్యము గురించి వరాహ పురాణములో వివరంగా చెప్పబడింది. వరాహ పురాణంలో ఎవరు చెప్పారు? భూదేవికి భగవంతుడు విష్ణువు చెప్పారు అని సూత మహర్షి అక్కడ ఉన్నటువంటి సౌనకాది మహర్షులందరికీ చెప్పారు. ఈ విధంగా చెప్పినటువంటి భగవద్గీత మహాత్మ్యమును గురించి మనము ఇప్పుడు చెప్పుకుందాము. ఈ
భగవద్గీత మహాత్మ్యం అనేది శిష్టాచారము. సమయాభావమును బట్టి గీతా మహాత్మ్యమును పూర్తిగా కానీ కనీసము 2-3 శ్లోకములు కానీ చదవచ్చును. ఇప్పుడు మనము చెప్పుకుందాము. ఇప్పుడు ధరోవాచ అంటే భూదేవి అడుగుచున్నది. భగవత్పరమేశాన భక్తిరవ్యభిచారిణీ ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి హే ప్రభో అని భూదేవి భగవంతుడైన విష్ణువు వద్దకు వెళ్ళి ఈ విధంగా అంటున్నది. భగవంతుని ప్రశ్నించినది. ఓ భగవంతుడా, పరమేశ్వర, ప్రభు, ప్రారబ్ధవశమున లభించిన మానవ జన్మ అనుభవించు వానిలోనూ గల ఆత్మపై అచంచలమైన భక్తి ఎట్లు కలుగగలదు అని ప్రశ్నించినది. అప్పుడు భగవంతుడి విష్ణువు ఈ విధంగా చెప్పారు. భగవంతుడి విష్ణువు యొక్క అమృత వాక్యము ఈ గీతా మహాత్మ్యములో 2వ శ్లోకం ఏమిటంటే, ప్రారబ్ధం భుజ్యమానోపి గీతాభ్యాస రతసదా సముక్తస్స సుఖీ లోకే కర్మణ నోపలిప్యతే. భగవంతుడైన విష్ణువు ఇలా సమాధానమిస్తున్నాడు. ఓ భూదేవి, ప్రారబ్ధం అనుభవించు బద్ధజీవుడెవడైనా భగవద్గీత అభ్యాసమందు కోరిక కలిగి భగవద్గీత అర్థం గ్రహించి ఆత్మభావనలో స్థితుడై ఉండుటే అని గ్రహించాలి. అటివాడు జీవన్ముక్తుడై కర్మఫలములు అంటక ఈ ప్రపంచమున ఉపాధి ఉన్నంత వరకు, అంటే శరీరము ఉన్నంత వరకు సుఖముగా జీవించి ఆత్మభావనలో తరిస్తాడు అని భగవంతుడు భూదేవితో భూమాతతో చెప్పారు. ఇంతటితోటి మనం విరమించుకుందాము. రేపు భగవంతుడు విష్ణువు భూదేవి మాతతో చెప్పినటువంటి ఒక శ్లోకం గురించి రేపు చెప్పుకుందాము. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. శ్రీరామ జై రామ జై జై రామ. శ్రీకృష్ణ జై కృష్ణ జై జై కృష్ణ. భగవద్గీత శరణం శరణం, రామపాదం శరణం శరణం, కృష్ణపాదం శరణం శరణం. భగవద్గీత అభయం అభయం, భారతదేశం శుభం శుభం. భగవద్గీత హిందూ జయం జయం. ఇట్లు భగవద్గీత హిందూ మిషన్ వెంకటరామ సేవక్. భారత మాతా की जय. जय हिंद.